శివరాత్రి రోజున విశేషమైన పని ఏంటి అంటే స్వామికి అభిషేకం. ఆ అభిషేకం చేసే సందర్భంలో చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే ఎవరం అభిషేకం చేసుకోవచ్చు, ఎవరు చేసుకోకూడదు అని. ప్రతి ఒక్కరూ కూడా స్వామిని అభిషేకించవచ్చు. ఉదయం నుంచి పరిపూర్ణమైన ఉపవాసంతో దీక్షతో ఉండి లింగోద్భవ కాలానికి, అంటే మనం అంటుంటాం రాత్రి 12 గంటల ప్రాంతంలో అని, ఆ లింగోద్భవ కాలానికి స్వామిని అభిషేకిస్తే చాలా విశేషం. అది ఇంట్లో అయినా దేవాలయంలో అయినా. ఈ అభిషేకించే సమయంలో మీరు గర్భవతులుగా ఉన్న సందర్భంలో 5 నెలలు దాటిన తర్వాత అభిషేకం చేయకూడదు. ఎందుకు అంటే 5 నెలల తర్వాత 6వ నెల నుంచి లోపల ఉన్న పిండానికి ప్రాణం వస్తుంది అని మన శాస్త్రం చెప్తోంది, సైన్స్ కూడా చెప్తోంది. అలాంటి ప్రాణం వచ్చిన తర్వాత వీళ్ళు ఒక రకమైన ఆశౌచంలో ఉంటారు అని చెప్తారు. అందుగురించి గర్భవతులు 6 నెలలు వచ్చిన గర్భవతులు ఎవరూ కూడా అభిషేకం చేసుకోకుండా స్వామిని స్మరిస్తే చాలు, మనకి ఆ పుణ్యం ఖచ్చితంగా వస్తుంది.